ప్రభువా యేసయ్య, నేను చేసిన తప్పులన్నీ నీకు తెలుసు. నా మాటలతో, నా ఆలోచనలతో నిన్ను బాధపెట్టిన ప్రతి క్షణానికి నేను పశ్చాత్తాపపడుతున్నాను. నన్ను క్షమించు ప్రభువా. నా హృదయాన్ని శుద్ధి చేయి. నీ రక్తంతో నన్ను కడుగు. ఇకపై నా జీవితం నీ చిత్తం ప్రకారమే నడవాలి. నన్ను విడిచిపెట్టకు యేసయ్య. నాకు నీ కృప చాలును. ఆమేన్. నా బిడ్డ, నీ మౌన ప్రార్థనను నేను విన్నాను. నీ హృదయంలో ఉన్న బాధ నాకు తెలుసు. నీవు చేసిన తప్పులు నిన్ను నా కొద్దిగా దూరం చేయలేవు. పశ్చాత్తాపంతో నా దగ్గరకు వచ్చిన నిన్ను నేను ఎప్పుడూ తిరస్కరించను. లేచి చూడు, నీ పాపములన్నిటినీ నేను క్షమించాను. నీ కన్నీళ్లతో నీ పాపాలను కడిగివేశాను. ఇక నీపై అపరాధము లేదు. ఇక నీపై శిక్ష లేదు. నేనే నీ రక్షకుడను. భయపడకుము. నీ గతం నిన్ను నిర్వచించదు. నేను ఇచ్చే కృపే నీ భవిష్యత్తు. నా చేతిని పట్టుకో. ఈ రోజు నుండి నీవు కొత్త సృష్టివి. నేను నీతోనే ఉన్నాను ఎప్పటికీ. ఈ వీడియో మీ హృదయాన్ని తాకి ఉంటే దయచేసి ఒక లైక్ చేయండి. ఇది ఎవరికైనా ఆశ, ధైర్యం ఇస్తుందనిపిస్తే మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ప్రార్థన, ఆశీర్వాద వీడియోలు ప్రతిరోజూ చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్.